అందరికీ శనార్థి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. కళాకారులకు ఇచ్చే అవార్డులకు పెడతారట గద్దరన్న పేరు. నా మాటనే జీవో అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో సర్కారు జరపబోతుందట కొలువుల జాతర. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగాన్ని పెడతారట పాతర. ఇస్తనే లేరట అభయాస్తం దరఖాస్తులు నింపినోళ్లకు బిల్లులు. డాటా ఆపరేటర్లు రోడ్ల మీదకి వచ్చి బాగానే పెడుతుండ్రు లొల్లులు. నలుగురు కాంగ్రెస్ నాయకుల మీద పడ్డాయట కేఏపాల్ కండ్లు. రేవంత్ రెడ్డికి ఎన్నుపోటు ఒడిచేటోళ్లకు కొట్టిస్తాడట గుండ్లు. సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిపేటట్టు లేడట సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక అధికారులను పెట్టుడు ముమ్మాటికి తప్పండు కిషన్ రెడ్డి. తెలంగాణ సర్కారు సినిమేషకాలకు ఇచ్చే అవార్డుల పేరు మారుస్తున్నది. ఎవరు ఏమనుకున్నా సరే మేము పెట్టిన పేరుతోనే ఆటగాళ్లకు పాటగాళ్లకు అవార్డులు ఇవ్వాలనుకొచ్చిండు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి ఏం పేరు పెడుతుండ్రు? సినిమేషకాలకు నచ్చుతుందా అంటే రేవంత్ సార్ మాటినాక నచ్చి తీరవలసిందే. ఇనుండ్రి మరి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. ఇన్నరు కదా అసెంబ్లీలో కూడా తీర్మానం అవసరం లేదు, నా మాటే శాసనము, నా మాటే జీవో అనగానే మనసులో ఏమనిపించిందో గానీ మళ్ళీ బట్టి విక్రమార్క సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి మంచిగా అల్పించుకున్నాడు గట్టిగా. మంచి ఈగురం చేసినావు రేవంత్ రెడ్డి. వచ్చి గద్దరన్న చిత్రపటాలు చూస్తుంటే నా మనసులో కూడా అదే మెదిలింది. నువ్వు చెప్పకపోతే నేను చెప్పటోనే అన్నాడుగా అవచ్చు. కానీ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న పేరును ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు పెట్టుడంటే నిజంగానే గద్దరన్నకు అసలైన గౌరవం దక్కిందంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బరాబర్ ఈ ముచ్చట్లయితే రేవంత్ రెడ్డి సార్ నువ్వు తోపు తురు అనవలసిందే అంటూ తెలంగాణ ఆటపాటను కన్లారా చూసి చెవులారా ఇనటోళ్ళు. తెలంగాణ నిరుద్యోగులారా, ఇన్నొద్దులు మిమ్మల్ని దయ్యం లెక్క ఎంటాడిన దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. అగో ఏందే బాలన్న సర్కారు కొలువులేస్తుందా అంటే అవును చేస్తున్నది. 10,000 20,000 కాదు, ఎన్ని నౌకర్లు పడుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు. ఈనుండ్రి. అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. అచ్చరాల 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఎయ్యబోతున్నట్టు ఖుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పిండు. కాబట్టి నిరుద్యోగులారా ఇక మీరు నిరాశ ఇడువుండ్రి. సర్టిఫికెట్లు చదువుకొని సర్కారు నౌకరికి దరఖాస్తు పెట్టుకునేందుకు నడువుండ్రి. మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం మాదని మంచిగానే స్పీచ్ దాచుతుండు. కానీ రేవంత్ రెడ్డి సారు రేపకల్లా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ నిరుద్యోగులే నిప్పురవ్వలై మీ కాంగ్రెస్ సర్కార్కే కర్రుగాల్చి వాత పెడతారా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మాట తప్పని మడమదిప్పని ప్రభుత్వం మాదని ముఖ్యమంత్రి సారు మంచిగానే చెప్పిండు. కానీ మరి ఈ ముచ్చట అధికారులకు కూడా చెప్పలేదా ఎట్లా? అగో అట్లాంటున్నవేందే పాలన పగ్గాలు పట్టగానే పథకాలన్నీ అమలు చేయాలని అధికారులను కూసోబెట్టి చెప్పబట్టే మళ్ళా చెప్పలేదు అంటున్నావు అంటే ఇగో ఈ నుండి మీకే తెలుస్తుంది. లేదు అనే అండ్రి మన కరెంటు బిల్లు ఉన్నదని చెప్పిలా అన్నారు. ఇప్పుడు 200 యూనిట్లు అని అన్నారు సార్. ఇప్పుడు ఏఈ గారు వచ్చి దౌర్జన్యం చేసి ఈ రాత్రి పూట ఈ సాయంత్రం వేళ మాకు ఇల్లు కార్డు చేసుకొని పోతే మేము ఎట్లా ఉంటాము? కరెంటు బిల్లు కట్టొద్దని ఖుద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే చెప్పి మేమెందుకు కడతామని ఈ అక్కలు కట్టనట్టున్నారు. ఇక బిల్లు కట్టమంటే కడతలేరని చెప్పి కరెంటు వాళ్ళు ఇంటికి వేసిన వైర్ కట్ చేసిర్రట. కటిక చీకట్ల ఎక్కదీపం పట్టుకొని దోమలు కొట్టుకుంటూనే ఉన్నారట. గెలవక ముందేమో రేవంత్ రెడ్డి సారు ఇట్లా అన్నాడు. విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మరి సోనియమ్మనే కడుతుందని రేవంత్ రెడ్డి చెప్తే ఇక కట్టుడే లేదనుకుని నిమ్మలంగా ఉన్నట్టున్నది అక్క. కానీ గెలవక ముందేమో గెలిచిన వెంటనే చేస్తామంటారు, గెలిచినాకనేమో ఇంతేదాము చేస్తారు అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు పడుతున్న ఈ సొంట అమలక్కలు. ఓ రేవంత్ రెడ్డి సారు ఆ పథకం ఏదో జల్దీ అమలు చేయరాదు.
ధరణి దరిద్రాన్ని కూకటి ఏళ్లతోని పీకి పాడేస్తామని ఖుద్దు ఉప ముఖ్యమంత్రి సారే అంటున్నాడు. మొన్నటి నుంచే తీసేస్తారని వినబడుతున్నది కానీ ఎప్పుడు తీసేస్తారో కాంగ్రెస్ లీడర్లు క్లారిటీ అయితే ఇస్తలేరు. కానీ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సార్ అయితే ఇగో ఇట్లా అంటున్నాడు. మరి ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కగా పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణిపై నిర్ణయం తీసుకుంది. ఏం ప్రభుత్వాలో ఏమో, ఏం నాయకులో ఏమో, మాట్లాడితే ప్రజల కోసమే మా ప్రభుత్వం, మేం పాలకులం కాదు సేవకులమని మైకులం కూడా మాట్లాడతారు కానీ 75 ఏళ్ల బట్టి లీడర్లు చెప్తూనే ఉన్నారు, పబ్లిక్ వింటూనే ఉన్నారు. ఇక ధరణి దరిద్రం తీసేస్తామని ఉప ముఖ్యమంత్రి ఊపు మీద మంచిగానే చెప్తుండు. చేపాటోళ్ళు కూడా చెప్పేది మంచిగానే ఉంది కానీ భూరికార్డుల దరిద్రం పోతుందా, ఇంకా ఎక్కువ అవుతుందా? అయినా అధికారులే ఒకళ్ళ పేరు మీద భూమి ఒకళ్ళ పేరు మీదకి ఎక్కియకపోతే లీడర్లకు దీని గురించి మాట్లాడవలసిన అవసరం రాకపోవు, ప్రజలకు పరిచయం ఉండకపోవు. ఏమో పోన్రి ఎటొచ్చి పబ్లిక్కే బాధలు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడే ఉన్నదట కానీ చేపాటోళ్ళు చేసింది మాత్రం ఏం లేదట. శైలు వంగ కంప్యూటర్ల కాయకష్టం చేయించుకుర్రు, బిల్లు ఇవ్వమంటే మాత్రం ఇస్తలేరని బాధితులు బజారుకి ఎక్కిర్రు. ఇగో ఇందిరామ రాజ్యంలో మాకు ఇవ్వవలసిన పైకం ప్రభుత్వం ఇస్తలేదని ఇట్లా నినాదాలు ఎత్తుకురు. మరి బిల్లులు కావాలని నినాదాలు ఎత్తుకున్న వీళ్ళు కాంట్రాక్టర్లరా అంటే కాదు, ప్రజాపాలన దరఖాస్తులు కంప్యూటర్లరా ఎక్కించినోళ్ళు. వీళ్ళను డాటా ఆపరేటర్లు అంటారు. ఫారంకు ఇంత ఇస్తామని చెప్పి అభయాస్తం అప్లికేషన్లను వీళ్లకు అప్పచెప్పి ఆన్లైన్ లో ఎక్కిమంటే వీళ్ళు బరాబరే ఎక్కిచ్చిరట, వాళ్ళ పని వాళ్ళు చేసిరట. కానీ మాట మీద నిలబడతాము మడమ దింపమని చెప్పే షెయి సర్కారే ఉత్త షెయిలు చూపెడుతుందట. ఓ రేవంత్ రెడ్డి సారు, మీరు అన్ని మంచిగానే చెప్తున్నారు కానీ అభయాస్తం దరఖాస్తులు కొట్టించినోళ్ళు ఇట్లా ఆగమైతుంటే పట్టించుకోకుండా ఉంటే ఎట్లా సారు? ఫస్ట్ అయితే వీళ్ళ బిల్లులు ఇప్పియండ్రి అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పెద్దంటి రామారావు పక్కపొంటే ఉండి ఎన్నుపోటు ఒడిచినట్టే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఎన్నుపోటు ఒడిచేందుకు వెనకనే 4 ఉన్నారట. అగో అందరూ అనుకునే సీఎంను చేసిరి. అలా 4 కత్తులు పట్టుకొని పోటు ఒడిచేటోళ్ళు ఎవరు ఉన్నారటరా? నాకు కూడా తెలియదు. కేపాల్ సార్కు తెలుసట బాగా, ఆయన మాటలనే నుండ్రి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి మీకు ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. ఇన్నారు కదా 4 కూడా ముంగటుంటే కంటి చూపుతోనే చంపేటట్టున్నాడు కదా. మరి ఆ 4 ఎవరో గాని పైలంగుండురి. కేపాల్ సార్ సక్క పైకే పంపిస్తా అంటుండు, బోడగుండు కూడా చేయిస్తాడట. 4 నాయకులు అంటుండు గాని వాళ్ళ పేర్లు చెప్తే అయిపోవు. ఓహో అర్థమైంది, పర్సనల్ గా కలిసి సీఎం రేవంత్ రెడ్డికి సీక్రెట్ గా చెవులా చెప్పినా అయిపోవు. కానీ ఇసొంటి ముచ్చట్లు పాల్ సార్కే చిట్టుకున తెలుస్తాయి. మొన్ననేమో రాజన్న ఆత్మతోనే మాట్లాడినా అని రచ్చ చేసిన, మళ్ళా ఇప్పుడు ఈ ముచ్చట ముంగటేసుకుండు. కానీ పాల్ సార్ ఇంత కసితోనే డైలాగ్ చెప్తుంటే పెద్దంటి రామారావు చిన్న కొడుకు బాలికాక సమరసింహారెడ్డి సినిమాల సవాల్ చేస్తున్నట్టు లేదు అంటురు పాల్ సార్ పర్ఫార్మెన్స్ చూసినోళ్ళు. లష్కర్ పట్నంలో ట్రాఫిక్ టర్న్లు లేకుండా చేయాలని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అధికారులకు ఆర్డర్లు వేసిండట. మరి అధికారులు ఏమన్నారు? అధికారులు చెప్పిన మాటలు విన్నాక సీఎం సారు ఏం చెప్పిండు, ఏం చేసిండు మనం కూడా అరుచుకుందాం పారి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ట్రాఫిక్ బాధలు భాగ్యనగరంలో తక్కువ అయితలేవు. పొద్దున్నదాములు అట్లా బయటకు పోయొద్దామని వెళ్తే గిట్లా పొద్దు గడుస్తుంది తప్ప బండి అయితే ముంగడికి పోదు. ఉష్కే వస్తే రాలనంత ట్రాఫిక్ ఉంటుంది. ఈ రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఏం చేస్తే చక్కగా అవుతుందని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుంటాట మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. సంధ్యాల అందరూ నౌకర్లకేంచి ఇంటికి పోతుంటారు. చీకటి పూట ఇండ్లకు పోయేటోళ్ళు అందరూ ఒక్కటే పారి పుట్టాలకెళ్ళి ఉషిళ్ళు కదా వెళ్ళినట్టు రోడ్డు మీదకి వచ్చేసరికి బాగా తిప్పలు అవుతుంది సార్ అని సీఎం సార్కు చెప్పిరట. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పబ్లిక్ పైలంగా 4-5 నిమిషాల్లో ఆఫీసు నుంచి ఇండ్లకు చేరుకునే ఇగరం చేయాలన్నాడట. సడగల మీద చక్కటి సౌలతులు చేయాలనుకొచ్చిండట. ప్రభుత్వ ఆఫీసర్లు కూడా పట్నం రోడ్ల మీద ఎట్లయితే ట్రాఫిక్ తనలాట తక్కువ అవుతుందని తలకాయలున్న దమాక్కు పని చెప్తురట. చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముంగడ ఎంత ట్రాఫిక్ లేకుండా చేస్తాడో అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
కాంగ్రెస్ సర్కారు సర్పంచుల ముచ్చట్ల తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి తప్పున్నారా అంతకంటే ఎక్కువనే. అగో ఏందే బాలన్న, పదవి కాలం అయిపోగానే ప్రత్యేక అధికారులను కూడా పెట్టి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నాం అంటారా? అయ్యా నేను కాదు అంటున్నది కమలం పువ్వు పెబ్బ కిషన్ రెడ్డి సారు. కావాలంటే ఇరుండ్రి. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 73 రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచులను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నర్ కదా షెయి సర్కార్ చేసేది మొత్తం 73వ సవరణకు పూర్తిగా ఉల్టానట. ఊర్లలో ఉండే సర్పంచుల కాలం అయిపోగానే మళ్ళా ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచులను పెట్టాలి. కానీ ఇట్లా ప్రభుత్వ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పయ్యప్పుడు ఏంది అనుకోవచ్చుండు అన్నట్టు ఈ రాజ్యాంగంలోనే 6 నెలల దాకా ప్రభుత్వమే అధికారులను పెట్టి ఊర్లలో పనులు చేయించొచ్చని ఉన్నదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఆర్టీసీ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అంత ఆగమాగం చేస్తున్నాడట. అగో నిన్న మొన్నటి దాకా ప్రగతి చక్రములనే తిరుగుకుంటా పనులన్నీ మంచిగా చేయనే బట్టి ఇప్పుడు ఆగమాగం చేస్తున్నాడు అంట. ఏంది అంటారా? చూసినాక మీరే అంటారు. నిజంగా పొన్నమన్న ఆగమే చేస్తుండంటారు. కానీ దూరం నుంచే చూడండి ఎటేటో చేస్తున్నాడు. గొర్రె గెదిమినట్టే గెదుముతున్నాడు. ఆనంగా వచ్చిన అన్నను అదిలిస్తుండు, ఈనంగా స్టేజ్ ఎక్కిన అన్నను ఈపులకు వెళ్ళేస్తుండు, నూకుడు నూకేస్తుండు. ఓ ఓ ఓ మెల్లగానే పొన్నమన్న ఆయనతో ముక్కు ముడుచుకొని పడితే ఎట్లా? అరే పోతరితీయే షెయితో చెప్తే ఇంటలేరాయే మొత్తం తువ్వాల పట్టే ఉతకబడితివి. అబ్బా డొక్కల గుద్దితే వాళ్ళ అమ్మాయి ఆదికొచ్చినట్టుంది. దెబ్బకు అబ్బా అన్నాడు. అరే గట్టెందుకు కొడుతున్నావే? ఏమైందే నీకు గట్ల చేస్తున్నావు? నిన్న మొన్న మంచుకున్నటివి ఇయ్యాలనేమో నాలుగంతా కొరుక్కుంటా పళ్ళని బిగ్గర బట్టి నీ ప్రతాపం అంతా చూపెట్టి ఎవల పానాలన్న తీస్తావా? ఎందుకు ఇట్లా గుద్దుడు నూకేసుడు? ఇన్నారా? ఇప్పుడు అసలు ముచ్చట అర్థమైంది. పొన్నమన్నకి ఏం కాలే, ఈ వచ్చిన కార్యకర్తలకి ఏమో అయ్యింది. ఇక స్టేజి మీదికి ఎక్కేదందుకు ఎగబడ్డారట. ఇక చూసి పొన్నమన్నకు సురుక్కుమన్నది. మంచిగా చెప్తే ఇనతట్టు లేరని ఇట్లా మందిని గెదిమిండట. అది అసలు ముచ్చట. 4 దినాలకించి ఏడ చూసినా అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క కనిపిస్తలేదు. మరి అక్క ఇంటోళ్లతోని కలిసి విహారయాత్ర గిట్లా పోయిందా, లేకుంటే ముఖ్యమంత్రి సార్ ఏమన్నా పని అప్ప చెప్తే ఆ పని మీద బయటకు పోయిందా ఏమో? ఓసారి అక్క ఆఫీస్ దాకా పోయి అరుచుకుందాం పారి. అగో ఎమ్మెల్యే వెడమబోజుతోని కలిసి నాగోబా అమ్మవారిని దర్శించుకున్నట్టున్నది. ఇంద్రవేలిలో పెట్టే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటుంది. సీఎం సార్ సభకు ఎప్పుడొస్తాడు, మీటింగ్కు కార్యకర్తలు ఎంతమంది వస్తుర్రు, స్టేజీ కాన్ నుంచి వంటల దాకా అన్ని ఏర్పాట్లు మంచిగానే అవుతున్నాయని అరుచుకున్నదట. ఇంకేమన్నా తక్లీఫ్ ఉంటే రాత్రికి రాత్రే అన్నీ అయిపోవాలని అధికారులతో కూడా అనుకొచ్చిందట. మలి సర్కారు ఏర్పడ్డాక మొదటిసారి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ పెడుతుండు కాబట్టి ప్రతిపక్షాలే పరిశాన్ అయ్యేటట్టు పనులు చేస్తున్నారట. ఇక అన్ని సౌలతులు చక్కగా చేసి మలి ముఖ్యమంత్రి సార్తోని శబాష్ అనిపించుకోవాలని అందరికీ చెప్పొచ్చు. సీతక్క ఏదన్నా పని ముంగటేసుకుంటే సీఎం సార్ మెచ్చుకునే తట్టే ఉంటుంది అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సర్కారు డిస్కౌంట్ పెట్టిన చలాన్ల లాస్ట్ డేట్ అయిపోయిందని ఆగమాగం అవుతురా? అయ్యో కడతాం అనుకునే లోపలనే ఆఫర్ ఎత్తేసిండ్రా అని పరిశాన్ కాకుర్రి. మియాసొంటోళ్ళ గురించే మళ్ళీ ఎగురం చేసింది తెలంగాణ మలి సర్కారు. ఆలస్యంగా కట్టేటోళ్ళ గురించి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఆ డేట్ కూడా ఎప్పటి వరకు ఉన్నదో ఎప్పటిదాకా చలాన్లు కట్టొచ్చో చెప్తాపండి. బండ్ల మీద ఉన్న పాత చలాన్లన్నీ డిస్కౌంట్తో కట్టుండ్రని సర్కారు ఎగురం చేసింది. కట్టుండ్రని చెవుల జొర్రిగోలే ఒర్రినా కడతలేరని ఇట్లా ఆఫర్లు పెడితే కడుతుండ్రట. ఆఫర్లు పెట్టినా కట్టని ఆ చలాన్లను కూడా ఎట్లన్నా చేసి వసూలు చేసి తీరాలి. పెండింగ్ దండుగలు ఎట్లన్నా చేసి పిండాలని పట్టు మీదనే ఉన్నట్టుంది ప్రభుత్వం. ఇన్నొద్దులు రేపు కడతాము మాపు కడతామని దండుగలు కట్టకుండా దర్జాగా తిరిగేటోళ్ళు ఇప్పటికైనా దయచేసి కట్టుర్రని దండం పెట్టి బతిలాడినట్టే బతిలాడుతురు పోలీసులు కూడా. ఇక వాహన చోదకులారా, చలాన్లు ఏమన్నా ఉంటే మట్టుకు అగ్గు ఉన్నప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడే కట్టుర్రి. ఆయనతో ఈ ఛాన్స్ కూడా పోతే దండుగలకు ఇంకా దండగా కట్టి డబ్బులు కలిపి ఫైన్లతో కట్టవలసి ఉంటుంది. చూసుకోరి మరి, చెకింగ్లు చేసుకోరు ఒకసారి. స్టాఫ్ నర్సులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి ఎసుకపోతుండ్రు. అగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిన్ననే నర్సులందరికీ సర్టిఫికెట్లు చేతుల్లో పెట్టి వాళ్ళు చల్లబడంగానే మళ్ళీ ఇప్పుడు నర్సులను అరెస్ట్ చేసుడేంది ఏం అర్థమైతే లేదు కదా. అసలు ముచ్చటంతో అరుచుకుంటేనే తెలుస్తుంది పరి. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు దూరంగా ఉండి మరి
పానాలను పనంగా పెట్టి పానాలను లెక్క చేయకుండా పనిచేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి సారు మమ్మల్ని పట్టించుకుంటలేడు, మాకు కూడా స్టాఫ్ నర్సుల లెక్క కొలువులు ఇవ్వాలని ఇట్లా లొల్లికి దిగిర్రట. ఇంత ఈ పంచాయతీ ముదిరేసరికి పోలీసులు వచ్చి ఇట్లా అందరినీ బండ్లు వేసుకొని స్టేషన్కి వేసుకపోయారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కరోనా టైంలో పనిచేసిర్రు, మీరేమో పాలకులం కాదు సేవకులం అని ముఖ్యమంత్రిగా ఇమానం తిన్న తొలతల చెప్పిర్రు, మీకు సేవ చేసే గుణం ఉన్నదని మాటలనే చెప్పిర్రు. కానీ వీళ్ళు నిజమైన సేవ చేసే నిజమైన సేవకులం అని నిరూపించుకుర్రు. సేవకులను సేవకుల లెక్కనే చూసి ఆ సేవలకు తగ్గట్టే బాధ్యతలు అప్పచెప్పకపోయిరు సారు అంటుర్రు. కరోనా వచ్చినప్పుడు అయినోళ్ళు కూడా కానకుంటే వీళ్ళ దగ్గర సేవలు పొందినోళ్ళు. ఇగో ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అస్సలు ఉన్నాయిలే. మన ఎస్ఎస్సి డిజిటల్లో కూడా బాగానే చూస్తున్నారు, బాగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఇంకా కూడా కామెంట్ చేయరు, లైకులు చేయరు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.